నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ని కుమార్ దామిరా. కుట్రలు కుతంత్రాలు అజ్ఞాతంతో రంకలేస్తున్న కౌరవ కాంగ్రెస్ దండుకు ఓటేసినందుకు రైతులు జుట్లు పట్టుకోవాల్సి వస్తుంది. 10 ఏళ్లలో ఎన్నడూ చూడని ఎరువుల కరువును చూసి గుండె తరుక్కుపోతుందని అన్నదాతలు ఆక్రోశించాల్సి వస్తుంది. కేసీఆర్ పాలనలో పండగలా మారిన వ్యవసాయం ఇప్పుడు దండగలా మారిందంటూ రేవంత్ సర్కారుకు శాపాలు పెడుతున్నారు అన్నదాతలు. అసలు వ్యవసాయం చేయడానికి ఎన్ని కష్టాలు పడాలా అని ప్రశ్నిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలో అన్నదాతల ఆక్రందనలు ఏంటో మా వరంగల్ ప్రతినిధి రవికాంత్ అందించే గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. రాష్ట్రంలో తీవ్రమైనటువంటి యూరియా కొరత ఎదుర్కొన్నటువంటి జిల్లాల్లో మహబూబాబాద్ జిల్లా ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఏదో మండలంలో ప్రతిరోజు ఘర్షణపూరిత వాతావరణం అయితే మనకు కనిపిస్తోంది. మహబూబాబాద్ జిల్లాలో రైతులు యూరియా కోసం ఎదుర్కొంటున్న కష్టాల మీద టీ న్యూస్ అందించే గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా తెలుసుకుందాం. ప్రస్తుతం మనం మహబూబాబాద్లో ఉన్నటువంటి పిఎస్సిఎస్ కేంద్రం దగ్గర ఉన్నాం. మనం చూసినట్టయితే భారీగా పోలీసులు మోహరించినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఈ పిఎస్సిఎస్ కేంద్రానికి సంబంధించి 440 బస్తాలు కేటాయించిన సందర్భంలో వందలాది మంది రైతాంగం అయితే ఇక్కడికి వచ్చి పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ముఖ్యంగా మహబూబాబాద్ మండల పరిధిలో మొత్తం 5 రైతు వేదికలు ఉన్నాయి. ఈ 5 వేదికలకు సంబంధించి 11 గ్రామాలు ఒక క్లస్టర్గా, మరొక 9 గ్రామాలను మరో క్లస్టర్గా విడదీసి వీళ్లకు యూరియా అందిస్తున్న సందర్భంలో ఆ టోకెన్ల కోసం పడిగాపులు కాయాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. తెల్లవారుజామునే వచ్చి వీళ్ళంతా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఏ ఊరు మీది, మీకు ఎన్ని ఎకరాలు ఉన్నది, ఎందుకు యూరియా విషయంలో ఇబ్బంది పడతాను? ఎమ్నూరు సార్, మాది ఎమ్నూరు. నా పేరు రామ్ సింగ్. నాకు 5 ఎకరాల వ్యవసాయం ఉంది. ఒక బస్తా ఇస్తా అంటాను, అది మళ్ళీ ఎమ్నూరు పోయి రాయించాలన్నట. 3 గంటల నైట్ నుంచి వచ్చి ఇక్కడ లైన్ కట్టుకుని ఉంటే ఇప్పుడు వచ్చి టోకెన్ కోసం పంపిస్తున్నారు. ప్రతిరోజు మేము ఇస్తాను, వీళ్ళకి ఎందుకు సరిపోతలేదు అని అధికారులు చెప్తారు. ఏంది మనకు ఇక్కడ బయటకు వచ్చి చూస్తే ఇక్కడ పిఎస్సిఎస్ కేంద్రాల దగ్గర ఏం కనబడుతుంది? ప్రతిరోజు ఎవరికి ఇస్తారు సార్? ఎవరికి ఇచ్చినా ఒక బస్తా ఇస్తారు. ప్రతిరోజు ఎందుకు వస్తాం? మాకు బల్బై ఉరికి వచ్చి ఇక్కడ బయట అమ్ముకుంటున్నాం. వచ్చి 5 ఎకరాలకు ఒక బస్తా ఇస్తే ఏం సరిపోతాయి సార్? ఆయన ప్రతిరోజు ఎవరు రావట్లే, ఇచ్చినోడు ఎవరు రావట్లేదు సార్. వాళ్ళు ఇస్తేనే లేరు అసలు బస్తాలు. ఈ సంగతి. మీ పేరు ఏందమ్మా? ఏ ఊరు మీది? నీకు ఎన్ని ఎకరాలు ఉన్నది? ఎంత యూరియా కావాలి? ఎన్ని రోజులకి తిరుగుతాను? నెల సార్ ఎకరన్నర ఉన్నది. వేసిన ఒక ముసలాయన వచ్చిండు, ఆయన చేతకాయన. ఆయన ఇప్పుడు తెల్లారుతా 4 గంటలకు లేచుకుంటూ ఒక అన్నం కట్టుకుని వచ్చిన వీడికి. ఇంతవరకు ఒక కట్ట ఇచ్చిన వాళ్ళు మైబాద్ పోతే కొరివి పోతే శనగపురం పోతే మల్యాల పోతే మాదపురం ఇగొట్లా తిప్పుతారు. అసలు ఒక్క కట్ట కూడా ఇలా. నేను ఇవ్వ సార్ రాసిండట, ఈయన ఇలే. ఇంకా సెలవు అంటాడు ఇక్కడ సారు. మీదే ఊరమ్మా? నీకు ఎన్ని ఎకరాలు ఉన్నది? మాదా 8 ఎకరాలు ఉన్నాయి సార్. మరి 8 ఎకరాలకు ఎంత యూరియా కావాలి? నువ్వు ఎంత తీసుకపోయినావు? ఎట్లున్నది? 2 బస్తాలు ఇచ్చిర్రు సార్. 2 బస్తాలు ఇచ్చిర్రు. 2 బస్తాలు ఏమి సరిపోతాయి సార్? ఇప్పుడు కొడుకు కూడా లైన్ లా పడ్డాడు ఇక్కడ దెబ్బ తగిలి సార్. ఆయన ఎక్కడో రాస్తా అని అంటే నాకు ఇక్కడ వదిలేసి ఆయన పోయిండు. అంటే 8 ఎకరాలకు ఎంత అవసరం పడుతుంది యూరియా? 8 బస్తాలు పడతాయి సార్. ఎన్నిసార్లు వేయాలి అట్లా? 2 సార్లు వేయాలి సార్. 2 సార్లు వేయాలి. ఫస్ట్ దుక్కు మంది వేసినాం సార్. ఇస్తాలే సార్. ఏమంటారు మరి మీరు వచ్చి అడిగితే ఇప్పుడు నిన్న రాసిరు సార్, ఆ బడిలో రాసిరు సార్. మళ్ళీ ఇవాళ ఇస్తామన్నారు. ఇవాళ అక్కడ రాస్తారని అక్కడ పంపిరు సార్. ఎట్లా చావాలి సార్? చేతగానోళ్ళు బండి వాళ్ళు బండి మీద పోతారు సార్. బండి లేని అట్నే చేస్తారు సార్. ఏందన్నా, ఏం పేరు మీ పేరు? ఏ ఊరు? రెడ్యాల. ఎట్లున్నది పరిస్థితి? యూరియా గురించి వచ్చిన వాళ్ళందరినీ కూడా ముఖ్యంగా యూరియా ఉన్నది మీకు సరిపడినంత ఇస్తాను, కావాల్సినంత ఇస్తాను అంటారు. మీకు ఎన్ని ఎకరాలు ఉన్నది? ఒక రైతుకు ఎన్ని ఎకరాలకు ఎంత యూరియా పడుతుంది? ఇక్కడ ఎంత ఇస్తారు? 5 ఎకరాలు ఉంది మాకు 5 కట్టలు. రెండోసారి 5 కట్టలు. 10 కట్టలతో సరిపోయేది. చిన్నపిల్ల తల్లిని వదిలిపెట్టి రోజు వస్తే ఒక్క కట్ట దొరికింది. మళ్ళీ నిన్న టోఫ్యాన్లు తీసి ఆరుకు లైన్కి వచ్చే ఆరుకు అయిపోయినాయి అని అన్నారు. ఈ ఒకళ్ళ మీద ఒకళ్ళు పోలీసు వాళ్ళు ఉండి ఇక్కడి నుంచి అక్కడికి ఇబ్బంది చేసారు. అక్కడ పోయేసరికి చిల్లర లేకపోయినా పోజమై 300 అని వదిలిపెట్టిపోతే మమ్మల్ని ఎత్తుగా ఇబ్బంది అవుతుంది ఊరియా కోసం. ఈ జనాభాకు ఒక ముసలాయన అయితే కూడా పడ్డాడు. మేము వస్తా అంటే బండి మీదకి దారి
ఇప్పుడు ఆటో కిరాయిలు ఎన్ని అవుతున్నాయి, అక్కడి నుంచి తీసుకొచ్చి ఒక కిరాయిలకు 500 600 ఇవ్వండి ఆగుతలేదు. ఇప్పుడు అలా ఛార్జీలు సరిపోవట్లేదు, మమ్మల్ని ఇబ్బంది పెడతారు. రైతులు ఎన్నడని ఇంత ఇబ్బంది పడ్డామా, ఎన్నడూ పడలేదు. మమ్మల్ని ఇట్లా ఎందుకు చేస్తారు రైతులని? ఎందుకని ఊరియా రావట్లేదు? 1 కోట్ల మంది ఊరియా కావాలన్నా ఇప్పుడు అదులకు. అమ్మ ఏం పేరమ్మా, నీ పేరేం పేరు? ఈరమ్మ, ఏ ఊరు? కమ్మలపల్లి. ఎందుకు వచ్చి నిలబడ్డావు? ఊరియాకి వచ్చాను. ఎన్ని ఎకరాలు ఉన్నాయి నీకు? మాకు 4 ఎకరాలు ఉంది. 4 ఎకరాలు అయితే ఈ ఆటికి 14 రోజులు ఒక్క కట్ట ఇస్తలేడు. టోకెన్లు పెడతాడు, ఏందో రాసులు పెడతాడు, ఆధార్ కార్డులు పెడతాడు, జీరాసులు తీసి వాళ్ళ చేతికి ఇచ్చి ఇసుకుముడుతుంది. ఒక్క కట్ట ఇస్తలేరు సారు. ఆఖరికి ఈయన ఆత్మహత్య చేసుకుంటాం. ఏదన్నా పురుగుల మంది తెచ్చి సత్తాం. ఇక్కడ మాకేం లేదు. అసలు పెట్టే పంట బాయ్, దుడ్డుకోళ్ళు బాయ్. ఏం చేస్తాం? ఏం చేస్తాం? మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెడతాను. పెట్టుబడి వస్తుందమ్మా? పెట్టుబడి మాకు 60,000 వస్తాయి సార్. 4 ఎకరాలకు 60,000 వస్తుంది. 60,000 మేము దున్నిచ్చి నాటు పెట్టి మేము గడ్డి కలుపు మందు మాకు నాటు కూల్లే 5,000 సార్. ఇప్పుడు యూరియా వేయకపోతే ఏమవుతుంది? అది పండదు సారు. పండది ఎట్టబెట్టిన పుల్ల అట్టినే ఉంటుంది. ఆ ఒక్కటే ఎన్ను పెడుతుంది. ఊరియా పెడితే గంట వస్తుంది. గంట వచ్చి అది ఎన్ను పెడితే మాకు అనుభవం. ఆ పెట్టుబడి పోను, తిండి మందం వెళ్తాయి సార్. మేము కట్టలు కట్టుకో. అది మమ్మల్ని ఏడిపించి సత్తాడు 14 రోజులు. ఈ పెద్ద మనిషిని కాలు ఇరిగిందని వచ్చి రాత్రి 3ంటికి వచ్చేట కూర్చున్నా. ఈ టూర్కు అంటే మళ్ళీ ఉరకలేను. ఎట్టయ్యా అని తెలిసిన ఆయనకి ఇచ్చిన కాగితాలు ఇగో ఈడ కూర్చున్నా. ఏం చేయాలి సార్? మరో మహిళ ఉన్నారు మాత్రం. అమ్మ ఏ ఊరమ్మా మీది, ఏం పేరు? మాది బేతలు సార్. మాది ఇబ్బంది అవుతుంది సార్. మా అది పొలంలో మందు పెడతా మందు లేదు, అన్ని పొలం వేసినా పచ్చగా ఉంది సార్. అది ఇవ్వాలంటే ఇక్కడ వచ్చి నెల నుంచి తిరుగుతున్నాం, అసలు ఇవ్వటం లేదు సార్. ఇవ్వాలంటే వాళ్ళు ఉరుకుతారు, రేపు రారి ఎల్లుండి రారి అని చెప్తారు సార్. అసలు ఇవ్వటం లేదు సార్. అట్లా చేస్తున్నారు, ఇబ్బంది పెడతారు సార్. మేము ఓటు పెట్టి ఏం సుఖం ఉందా సార్? మరి అట్లా అవుతుంది అని పచ్చగా అయింది. 3-4 ఎకరాల పొలాలు ఏం కావటం లేదు సార్. అట్లా అయింది. ఇప్పుడే ఇప్పుడు ఈ కాంగ్రెస్ ఓటు పెట్టినాం, అట్లా అయింది సార్. ఇబ్బంది, బాగా ఇబ్బంది పెడతారు సార్ గవర్నమెంట్. నీ పేరేందమ్మా? అదివరకు కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే? నా పేరు కమల, బేతోళ్ళు భజన టండా. మాకు 5 వారాలు అయినాయి సార్. మాకు 5 వారాల నుంచి ఒక్క బస్తా కూడా తీసుకోపోలేదు. ఆ లిస్టు మీద చూసినా ఏం లేదు. 5 వారాల నుంచి మొన్న ఒక పిన్గా చచ్చిపోయింది పిల్లగాడు, యాక్సిడెంట్ అయ్యేది బండి కింద. అక్కడ పోయి ముఖం చూడేదానికి అటు అందలేదు, ఇటు అందలేదు, అట్లనే పోయినా. ఇవాళ కూడా చావుకు పోయేది ఉంది సార్. మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చి నా బిడ్డ చచ్చిపోయింది. ఇప్పుడు బస్తాకు రావాలన్నా సార్ నేను, అటు నాకు బిడ్డ చచ్చిపోయింది, అటు పోవాలి సార్. నా పరిస్థితి ఘోరంగా ఉంది సార్. నా చిన్న పిల్లలు ఉన్నారు నా బిడ్డకు సార్. పరిస్థితి ఎట్లా చెప్పాలో, ఇటు పోవాలంటే ఇట్లా 2 ముసలోళ్ళు ఉన్నారు సార్. నాకు ఎటు కాకుండా ఉన్నాయి సార్. మంచంలో పడ్డారు 2 ముసలోళ్ళు. ఏం చేయాలో ఎటు చేయాలి? ఆ పొలం 5 ఎకరాల పొలం ఉంది సార్. అసలు ఏం లేకుండా పచ్చగా అయిపోయి ఉన్నది. 1 లక్ష రూపాయలు తీసుకొచ్చిన పెట్టుబడి పెట్టిన సార్. నాకు ఎట్లా కావాలి? ఈ కాంగ్రెస్ చేపట్టి ఇట్లా అయింది. ఇదే పరిస్థితి సార్. నాకు ఏం మాట్లాడాలంటే నాకు ఓపిక లేదు సార్. ఇది మొత్తంగా మనం చూసినట్టయితే పోలీసులు మనం చూస్తే ఇక్కడ మనం మహిళలతో మాట్లాడి సర్ది చెప్తున్నటువంటి పరిస్థితి. లా అండ్ ఆర్డర్ను కాపాడాల్సినటువంటి పోలీసులు ఇలా పిఎస్సిఎస్ కేంద్రాల దగ్గర వాళ్ళు కూడా ఒక నెల 15 రోజుల నుంచి విధులు నిర్వహిస్తూ నానా తంటాలు పడాల్సిన పరిస్థితి కనపడుతూ ఉంది. ముఖ్యంగా పోలీసులకు వ్యవసాయానికి సంబంధం లేని సందర్భంలో వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి రైతులకు సర్ది చెప్పడం, ఒక నెల రోజుల నుంచి లా అండ్ ఆర్డర్ మీద పనిచేయాల్సినటువంటి పోలీసులు కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మనం చూసినట్టయితే నా వెనకాల ఉన్నటువంటి పోలీసులు పిఎస్సిఎస్ కేంద్రం దగ్గర భారీగా పోలీసులు మోహరించిన పరిస్థితి. వీళ్ళందరూ కూడా ఇప్పటికి వీళ్ళందరూ వచ్చి నిలబడ్డ వాళ్ళంతా కూడా వీళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ టోకెన్ల కోసం దగ్గరలో ఉన్నటువంటి
రైతు వేదిక దగ్గరికి వెళ్ళిన సందర్భం మనం చూస్తూ ఉన్నాము. వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి అసలు అక్కడ టోకెన్స్ ఏ విధంగా ఇస్తూ ఉన్నారు, ఏ ఏ గ్రామాలకు సంబంధించి ఆ టోకెన్లకు సంబంధించిన సిస్టమ్ కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా ఒక రైతుకు సంబంధించి టోకెన్ ఇస్తే ఎన్ని బస్తాలు ఇస్తున్నారనే అంశాలు దగ్గరలో ఉన్నటువంటి రైతు వేదిక దగ్గర కూడా వెళ్ళి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మహబూబాబాద్ రైతు వేదిక దగ్గర ఇప్పుడే టోకెన్ తీసుకొచ్చుకున్నటువంటి ఒక రైతు ఉన్నారు. ముఖ్యంగా ఈ రైతు పేరు కూడా సంపతి పెంటయ్య. మీకు ఎన్ని ఎకరాలు ఉన్నది, ఏంది అసలు నువ్వు ఇక్కడికి వచ్చినాక ఎదుర్కొన్న ఇబ్బంది ఏంది? 4 ఎకరాలు ఉన్నాయి సార్. నాకు 3 బస్తాలు 3 రోజులు వచ్చిన. ఆధార్ కార్డు మీద ఒకసారి వచ్చిన, మొన్న ఒకసారి వచ్చిన సార్. నిన్న వస్తే టోకన్లు రాసి పంపిరు, మళ్ళీ రేపు రాపో అని. ఇప్పుడు వాళ్ళకి తీసుకొని పోతే నీ పేరు మీద బత్త తీసుకుపోయిరా, నువ్వు తీసుకొచ్చినావు పోయినావని నిన్న ఏలు ముద్దరు చూపెడతాడు. నేను రాలేదు సార్ అని ప్రమాణం చేస్తే మళ్ళీ రాసేది సార్ వాళ్ళు. అది సంగతి జరిగేది. ఎవరు తీసుకుపోయారు సార్? నేనైతే రాలేదు, తీసుకోపోలేదు. నేను రాసి టోకన్ ఇచ్చినాక ఇంటికి పోమంటే వెళ్ళిపోయింది. ఇప్పుడు వస్తే నీ పేరు మీద తీసుకుపోయినామని వాళ్ళు అంటారు సార్. అది సంగతి జరిగింది. ఇట్లా కూడా జరుగుతా అంటే ఏం చేస్తాం? అది ఏం చేయలేం కదా రైతులం. మేము ఏంటంటే ముక్కుసుడిగా ఉరికొస్తాను. ఉరికొచ్చి వాళ్ళు వేరే వాళ్ళు తీసుకుంటే ఎంతవరకు కరెక్ట్? అది ఇట్లా కూడా జరిగితే ఎట్లా ఏం చేస్తాం సార్ మేము? ఇది జరిగింది. రాజకీయ నాయకులు ఈ పార్టీ అయినా ఆ పార్టీ అయినా ఏ పార్టీ అయినా చేసేదేమో నీతులేమో, చెప్పేదేమో నీతులేమో, చేసేదేమో కష్టాలు పెడతారు రైతులకు. మరి ఏమైనా మాట్లాడితే జై కిషన్ జై జవాన్ అంటారు. ఈ కిషన్కి ఏం ఆదుకుంటారు, జవాన్కి ఏం ఆదుకుంటారు వీళ్ళు? ఇంత ఘోరంగా ఎప్పుడు లేదు. ఇట్లాంటి పరిస్థితులు ఇంత ఘోరంగా చూడలేము మేము. మహబూబాబాద్లో ఇంకా ఎక్కువ కనబడుతుంది కదా, చెప్పులు క్యూ లైన్లో కనబడుతున్నాయి, ఆధార్ కార్డు క్యూ లైన్లో పెడతాను. ఏంది పరిస్థితి? ఎన్ని రోజులు అయితే ఇంకా పంట చేతికి వస్తుంది? ఇప్పుడు ఎంత అవసరం ఉన్నది? 45 రోజులు అయితే పంట చేతికి వస్తుంది సార్. ఇప్పుడు ఈ టైంలో వేయకుంటే వేస్ట్ ఎందుకు? ఇంకా అలాంటప్పుడు ఎందుకు చేసుడు? మరి రైతులకు బోనస్ ఇస్తామంటారు, ఇది ఇస్తామంటారు. ఈ ఏరియా అయితే ఏమైంది? బోనస్ల బదులు ఏరియా టయానికి ఇస్తే పుట్టి ఎక్కువ పడుతుంది కదా. ఇంత చేసి కూడా ఏం చేస్తలేరు, ఏం లేదు. మళ్ళీ ఇంత రైతులకు ఒక్క కట్టకు సాయంత్రం 2 రోజుల నుంచి తిరుగుతూ ఉంటే ఒక రోజుకి కూలీ 400 రూపాయలు. ఒక కూలీ వాళ్ళకు పెడితే 400 అంటే ఇక్కడ 800. 800కి 3 కట్టలు వచ్చేది. 3 కట్టలు వచ్చేది లేదు, ఒక కట్ట ఇచ్చేది లేదు. మీ పేరేంది, ఏ ఊరు నుంచి వచ్చిండ్రు, ఎట్లా ఉన్నది రైతుల పరిస్థితి వానాకాలంలో? మా చల్లారుతండ ఒక ఎకరానికి 3-4 బస్తాలు పడతాయి సార్. ఎకరానికి 3-4 బస్తాలు పడుతుంది. 2 రోజుల్లో తిరుగుతున్నా, ఒక కట్ట కూడా దొరకట్లేదు. ఎన్ని ఎకరాలు ఉన్నది మీకు? మాకు 4 ఎకరాలు ఉంది. 4 ఎకరాలకు ఎన్నిసార్లు యూరియా అవసరం అవుతుంది, ఎంత అవసరం అవుతుంది? ఒక ఎకరానికి 3 కట్టలు 4 కట్టలు పడుతుంది. ఎకరానికి 4 కట్టలు పడుతుంది. ఇప్పుడు కలప్ తీపిచ్చినాం మొత్తం ఎర్ర పడిపోయాయి. మొత్తం ఎర్ర పడ్డది. ఇప్పుడు వేయకపోతే వేస్ట్ పొలాలు మొత్తం ఆనే ఆగుతుంది. ఎంత నష్టం అవుతుంది ఒకవేళ నువ్వు యూరియా వేయకపోతే? ఎంత నష్టపోతావు? యూరియా వేయకపోతే చాలా దిగుబడి తక్కువ పడుతుంది, చాలా తక్కువ పడుతుంది. ఎకరానికి 5 పూట్లు పడుతుంది. ఇప్పుడు వేయకపోతే 2 పూట్లు 2.5 3 కష్టమే. 3 కూడా పడుతుంది. మీ ఊరు ఏంది పరిస్థితి? మాది జామలపల్లి పక్కన బోడగొడుతుండ. ఇప్పుడు 2 ఎకరాలు వరి నాటేసాం. దానికి ఫస్ట్ దుక్కి మందు ఒక కట్ట వేసాం, 2 కట్టలు దుక్కి మందు వేసాం. ఇప్పుడు దానికి ఊరియా గుళికలు ఏదైనా కలిపి వేస్తే అదొక రకంగా పంట వస్తుంది, చేతికి వస్తుంది. దాంట్లో నాటు పెట్టిందే గుత్తా, కానీ దాంట్లో దుక్కి మంది వేసినా కానీ ఊరియా అనేది దానికి పళ్ళయిగా అది ఎర్రగా ఇక పంట అది పొట్ట తీయదు, గింజలు కూడా రావు పైకి. ఈ ఊరియా లేకుంటే అసలు మనం గింజ చూడలేము, ఏ రైతు చూడలేడు. ఇప్పుడు నానో యూరియా అనేదో లింక్ పెడతారు. యూరియా అనేది కూడా కొట్టాం, 1 లీటర్ తీసుకొచ్చి కొట్టాం. అది ఏమీ పని చేయట్లేదు, పచ్చదనం అనేది రావట్లేదు. ఆ కర్ర అనేది మొక్క బలంతం. మనం అన్నం తింటేనే మనిషి నిలబడతారు, అది కూడా ఆహారం లేదు దానికి. ఇక అది కూడా నిలబడతలేదు. ఎర్రగై పొలం దానికి ఊరియా అనేది ఇంతవరకు దాని టేస్ట్ చూడలేదు. అది మనకు ఇప్పటి వరకు ఉన్న వాళ్ళంతా క్యూ లైన్లు. ఈ క్యూ లైన్ దాటుకొని వెళ్ళి టోకెన్ తెచ్చుకున్నటువంటి రైతు మనతో పాటు ఉన్నారు. ఈయన స్టాంప్ వేసినటువంటి మనం చూడవచ్చు. స్టాంప్ వేసి ఇతను ఇక్కడ నుంచి మళ్ళీ ఏదైతే ఇతను కేటాయించినటువంటి పిఎస్సిఎస్ కేంద్రం దగ్గర పోవాలి. నీకు ఏ పిఎస్సిఎస్ కేంద్రం కేటాయించారు యూరియా వేయడానికి? మీ పేరేంది? నా పేరు సమ్మయ్య, అది జవాన్లపల్లి. ఎక్కడ తీసుకోవాలి ఇప్పుడు యూరియా నువ్వు పోయి? మళ్ళీ ఇక్కడ కంకరబోడుకు పోవాలన్నట. మరి ఈ నుంచి అక్కడ నడిచిపోవాలంటే మళ్ళీ ఇప్పుడు ఇక్కడి నుంచి ఆడికి పోయినాం. ఆడ 30 రూపాయలు తీసుకున్నారు. మళ్ళీ ఆడ నుంచి ఈడికి వచ్చిన ఈడి బొమ్మంటే ఈడికి వచ్చారు మళ్ళీ 30. ఇప్పుడు మళ్ళీ అక్కడికి పోవాలంటే మళ్ళీ 30. మళ్ళీ బత్తాలు ఆంచి ఇక్కడికి వేసుకురావాలంటే బత్తకు 30 అట. 2 బత్తాలకు ఎంత అవుతుంది నాకు? మళ్ళీ కనీసం నాడు పెట్టినాక 15 రోజులకు ఖచ్చితంగా అప్పుడు దుక్కి మీద దుక్కి కట్టలేస్తాం.
15 రోజులకు యూరియా వేస్తాం, 20 రోజులకు గడ్డి మందు కొడతాను. ఏది మన వీళ్ళతోటి ఇబ్బంది కాకుండా నామినీ గోల్డ్ కొడితే గడ్డి చస్తుంది. 15 రోజుల తర్వాత గడ్డి మందు కొట్టినాక యూరియా కంపల్సరీగా వేయాలి. 20 రోజులు నేను గడ్డి మందు కొట్టి మొత్తం పొలం అంతా ఎర్రగైంది. యూరియా ఇప్పటికీ నేను నెల తిరగబట్టి ఎందుకు మీ వ్యవసాయాలు చేసిగా. ఎన్ని ఎకరాలు ఉన్నాయి? నాకు 5 ఎకరాలుగా చూడండి, పావుదొక్క 4 ఎకరాలు. ఎంత అవసరం అవుతుంది యూరియా? నాకు 4 కట్టలు అయితే చాలు. ఎన్నిసార్లు కావాలి అట్లా? 4 కట్టలు 8 కట్టలు 2 దమ్ములు ఎత్తే కథం. ఇప్పుడు ఎత్తామా? మరి ఇప్పుడు నీకు ఎంత అందింది చేతికి? నాకు ఒక్క బత్తే ఇప్పుడు వచ్చింది. ఇంకెన్ని బస్తాలు కావాలి? 3 బత్తాలు కావాలి ఇప్పుడు. ఇంకొక 20 రోజులు నెల పుట్టకొచ్చే టైంలో మళ్ళీ 4 బత్తాలు అయితే కథం. మరి ఏమంటారు? నాకు 3 బస్తాలు కావాలంటే ఇస్తలేరా? ఇగో ఒకటే బత్త రాసిర్రు. ఇగో మళ్ళీ నేను ఈ ఒక్క బత్త 4 ఎకరాలకు ఏమొస్తుంది చెప్పండి. ఇవాళ కనీసం ఆడికిడికి పోవటం ఒక్క మనిషికి 100. కొంతకాలంగా మహబూబాబాద్ జిల్లాకు సంబంధించిన రైతులు ఇక్కడి యూరియా కష్టాలు దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది. అసలు ఇంత క్యూ లైన్లు మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎందుకు ఉండాల్సి వస్తుంది? ప్రధానంగా యూరియా కొరత ఉందా? మనం క్షేత్రస్థాయిలోకి వెళ్ళినప్పుడు రైతాంగానికి ఒక 5 ఎకరాల రైతును ఉదాహరణగా తీసుకుంటే 5 బస్తాలు ఒక దఫా ఇవ్వాల్సి ఉంటుంది. ఒక బస్తా 2 బస్తాలే ఇస్తున్నారు. మరొక రోజు రావాల్సి ఉంటుంది, ఆ తర్వాత మరొక రోజు రావాల్సి ఉంటుంది. ఇలా వరుసగా పిఎస్సిఎస్ కేంద్రాలు, ఆగ్రోస్ కావచ్చు, గ్రోమోర్ కావచ్చు, ఇలా సెంటర్లకు తిరిగి వెళ్తున్నాం అన్నటువంటి అంశం అయితే క్షేత్రస్థాయిలో అడుగుపెట్టి బయటకు వచ్చేటువంటి రైతులు చెప్తా ఉన్నారు. మనతో పాటు అసలు యూరియా కొరత ఉందా, ఈ విషయాలు తెలుసుకోవడానికి జిల్లా వ్యవసాయ అధికారిని విజయ నిర్మల. మేడం, క్షేత్రస్థాయిలో రైతాంగం యూరియా కొరత ఉంది, ఇబ్బందులు అవుతూ ఉన్నాయని చెప్తున్నారు. అసలు అధికారులుగా మీరేం చెప్తారు? ఈ కొరత తీర్చడానికి మీ వంతు కృషి ఏం చేస్తున్నారు? ముఖ్యంగా మనకి మహబూబాబాద్ జిల్లాలో అండి ఇప్పటి వరకు మనము 25,800 మెట్రిక్ టన్నుల యూరియాని ఇప్పటివరకు సరఫరా చేయడం జరిగింది. ఈరోజు సేల్ కూడా నడుస్తోంది. రైతులు ఏంటంటే ముందుగా మనకి బయట దేశాల నుంచి రావాల్సిన క్వాంటిటీస్ మనకి రాకపోవటం వల్ల కొంచెం ఆగస్టులో కొంచెం ఇబ్బంది జరిగిన మాట వాస్తవమే. కానీ ప్రస్తుత పరిస్థితి అది లేదండి. ఇప్పుడు మనకి రెగ్యులర్గా రేక్స్ వస్తున్నాయి. దీనికి ఏంటంటే రైతులు ముఖ్యంగా మన మహబూబాబాద్ జిల్లాలో కొంచెం అవగాహన కొంచెం అంటే ట్రైబల్ ఫార్మర్స్ ఎక్కువగా ఉండటం వల్ల వాళ్ళకి ఏంటంటే మనం చెప్పినా కూడా పక్క వాళ్ళు చెప్పినది విని లేదు దొరకట్లేదు అనే ఉద్దేశంతో ఎక్కువగా క్రౌడ్ రావడం జరుగుతుంది. అంతే తప్ప మనకి యూరియా రెగ్యులర్గా రేక్స్ వస్తున్నాయి. ఈ సంవత్సరం ఈ నెల ఇప్పటి వరకు కూడా చాలా మంచి క్వాంటిటీస్ మనకి రేక్స్ రావడం జరిగింది. రైతు సోదరులందరికీ కూడా మేము ఏంటంటే రెగ్యులర్ ఇప్పుడు డీసెంట్రలైజ్ చేస్తున్నాం. ఇంతకుముందు అంటే మనం ప్యాక్స్ సెంటర్స్ కొన్ని మండలాల్లో ఒకటే సెంటర్ ఉంటాం, కొన్ని మండలాల్లో 2 సెంటర్స్ ఉంటాం. అలా ఉండటం వల్ల ఏమవుతుందంటే క్రౌడ్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని డీసెంట్రలైజ్ చేస్తూ ఆ ప్యాక్స్ కిందే టెంపరీ సేల్ పాయింట్స్ కింద దగ్గరలో రైతులకు దగ్గరగా ఉండటానికి మన రైతు వేదికల్లోనే ఆ రోజు వాళ్ళకి కావాల్సిన క్వాంటిటీని అక్కడ రైతు వేదికలోనే పెట్టి ఆ సేల్ పాయింట్ సబ్ సెంటర్ కాకుండా టెంపరీ సేల్ పాయింట్గా పెట్టుకొని ప్యాక్స్ కిందే రైతు సోదరులకి డైరెక్ట్గా అక్కడే వాళ్ళ రైతు వేదిక పరిధిలో ఉన్న 3-4 గ్రామాలు ఉన్న రైతులకి అక్కడే ఇవ్వటానికి ఏర్పాటు చేశామండి. అది ఇవాళ మన జిల్లాలో ధర్మారం మరియు చిల్లంచెర్ల క్లస్టర్స్లో మరిపడ మండలంలో ఇవాళ స్టాక్స్ వస్తున్నాయి. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి రావడం జరిగింది. చాలా రైతులు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అలా మిగిలిన మండలాల్లో కూడా రేపటి నుంచి అలా ప్లాన్ చేస్తున్నాము. సో ఇక నుంచి కూడా రైతులకి ఇబ్బంది ఉండదు. ఈ వేదికగా మేము రైతుల్ని కోరేది ఏంటంటే మీకు ఇప్పుడు సఫిషియెంట్ స్టాక్స్ వస్తున్నాయండి. ఎవరు కూడా లేదు అని చెప్పడం వల్ల మీరు అధైర్యపడి అపోహపడి దయచేసి ఇబ్బంది పడద్దు. మీ దగ్గరికే స్టాక్స్ వస్తాయి. మీ మండలాల్లోనే రైతు వేదికలో ఏఈఓస్ మీకు కొన్ని చోట్ల దగ్గరగా సొసైటీ ఉన్న చోట కూపన్ ఇచ్చి రైతు వేదిక నుంచి సొసైటీకి పంపడం జరుగుతుందండి. మేడం, మేము కూడా ఇవాళ మహబూబాబాద్ మండలం కేంద్రంలో ఉన్నటువంటి
ప్యాక్ సెంటర్కి వెళ్ళాం. ప్యాక్ సెంటర్ దగ్గరికి వెళ్తే మహబూబాబాద్ మండలంలో ఉన్నటువంటి 20 గ్రామాలకు సంబంధించి 2 క్లస్టర్గా వివరించి, ఒకటి మహబూబాబాద్ పిఎస్సిఎస్ కేంద్రం, మరొకటి ఈ పిఎస్సిఎస్ కేంద్రానికి సంబంధించి. అంటే మహబూబాబాద్ మండలంలో 5 రైతు వేదికలు ఉన్నాయి. మహబూబాబాద్ రైతు వేదిక దగ్గర కొన్ని గ్రామాలకు, ఏదైతే ఆమన్గల్ రైతు వేదిక దగ్గర కొన్ని గ్రామాలకు సంబంధించి టోకెన్స్ ఇస్తున్నారు. వాళ్ళు చాలా దూరం, ఒక 8-10 కిలోమీటర్లు నడుచుకుంటూ, లేకపోతే వాళ్ళకున్న వాహనాల ద్వారా వచ్చి శనగపురం దగ్గర తీసుకోవడం. మహబూబాద్ వాళ్ళు అయితే మహబూబాద్ పిఎస్సిఎస్ కేంద్రానికి రావడం. అంటే ఇంత వ్యయ ప్రయాసాలు కోర్చుకోవాల్సి వస్తుందన్నటువంటి ఆవేదన. మరొక వైపు మేము ఇంత కష్టపడి వస్తే 1 బస్తా మాత్రమే ఇస్తున్నారు, మాకు 5 ఎకరాలు ఉంటే మిగతా 4 బస్తాల కోసం మరొకసారి రావాలా, ఇల్లును పిల్లలను వదిలివేసి, ఇంటి పనులు వ్యవసాయ పనులు వదిలివేసి వస్తున్నామన్నటువంటి ఆవేదన వ్యక్తం చేస్తాను. వాళ్ళకి ఎట్లాంటి భరోసా కల్పిస్తారు? ఇదేంటంటే ఇప్పుడు దాదాపు చాలా సంవత్సరాల తర్వాత మనకి ఈ ప్రాబ్లం అరైజ్ అయిందండి. ఇంతకుముందు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడూ మనం ఫేస్ చేయకపోవడం వల్ల కొంచెం మేము కరెక్ట్ టైంలో ప్లానింగ్ చేసుకోలేకపోయాము. ఏంటంటే ఇప్పుడు మేము ఒక డేటా తీసుకుంటున్నాము, ఫార్మర్స్ డేటా మనకు రైతు బంధు పోర్టల్లో మా దగ్గర ఫార్మర్స్ డేటా దొరుకుతుంది. ఆ ఫార్మర్స్ డేటాను పెట్టుకొని ఏ రైతుకి ఎంత ఏరియా ఉంది, ఎంత ఇవ్వచ్చు అనేది ఒక రిజిస్టర్ పెట్టుకొని నోట్ చేసుకుంటున్నాము. ముందు ఆ ప్రాబ్లం అరైజ్ అయ్యే అవకాశం ఉండదు. ఎందుకంటే ఇంతకుముందు అంటే మనము ఆ డేటాని మనం పర్ఫెక్ట్గా పెట్టుకోలేకపోవటం వల్ల ఇష్యూస్ రైజ్ అయిన మాట వాస్తవం ఆగస్టులో. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదండి. ఏరియాని బట్టి కూడా మనము వచ్చిన స్టాక్స్ని వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడానికి ప్లానింగ్ చేయడం జరిగిందండి. మేడం, ముఖ్యంగా అంటే మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా మీరు చెప్పినట్టు 28,000 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చింది. అంటే ఈ వానాకాలం సీజన్కు దాదాపు 50,000 మెట్రిక్ టన్నులు అవసరం ఉన్న క్రమంలో మిగతా యూరియా అంటే 15 రోజులు 20 రోజులకు ఒకసారి మేము యూరియా ఖచ్చితంగా అందించాలి. కాబట్టి మరొక 45-50 రోజుల్లోనే పంట కోత దశకు వచ్చే అవకాశం కూడా చాలా మండలాల్లో కనిపిస్తుంది. ముఖ్యంగా వాళ్ళకు సంబంధించి ఏం చెప్తారు? పంట ఎర్రబారిపోతుంది, ఈ పంట నష్టపోతామన్నట్టు ఆవేదన కూడా వాళ్ళకి కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఏంటంటే ప్లానింగ్ చేసుకొని ఇవ్వటం జరిగింది. ఇప్పుడు కొత్తగూడ, బయ్యారం, తర్వాత గంగారం, గూడూరు ఈ మండలాల్లో మొక్కజొన్న ఎక్కువ ఉండటం వలన గత నెలలో కానీ అంతకుముందు నెలలో కానీ అక్కడ మొక్కజొన్నకి రిక్వైర్మెంట్ ఎక్కువ ఉండబట్టి మనము కొంత క్వాంటిటీని మనం అక్కడ కావాల్సిన వాళ్ళకి సరిపడా క్వాంటిటీస్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనకి ఇటు వచ్చేసి మిగిలిన మండలాల్లో మనకి వరి పొలం మనకి వేయటం జరిగింది. ఆ వరి పొలానికి కావాల్సిన దాన్ని బట్టి మనకి ఎక్కడ రిక్వైర్మెంట్ ఉందో దాన్ని బట్టి వాళ్ళకి సప్లై చేయడం జరుగుతుందండి. తప్పనిసరిగా మనం సప్లై చేస్తాము. ఈ సంవత్సరం మనకేంటంటే గత 5 సంవత్సరాల్లో హయ్యెస్ట్ సేల్ చూసుకుంటే కూడా టోటల్గా మనకు 35,000 మెట్రిక్ టన్నులు మనకి సెప్టెంబర్ వరకు మనకి అవసరం ఉంది. అంటే హయ్యెస్ట్ సేల్స్ ఇన్ 5 ఇయర్స్ ప్రతి మంత్లో చూసుకుంటే. ఇప్పటి వరకు మనకి 25,800 మెట్రిక్ టన్నులు వచ్చినాయి యాజ్ ఆన్ టుడే. తోరు మనకి రెగ్యులర్గా రేక్స్ వస్తున్నాయి, ఇష్యూ లేదండి. రైతులకు సప్లై చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ముఖ్యంగా మా వ్యవసాయ శాఖ మంత్రివర్యులు, తర్వాత మా ఏపీసీ గారు, డైరెక్టర్ గారు కూడా స్టేట్ లెవెల్లో మరియు జిల్లా లెవెల్లో గౌరవ కలెక్టర్ గారు, ఎస్పీ గారు కూడా నిరంతరం పర్యవేక్షిస్తూ ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా కలగటానికి కలెక్టర్ గారు కూడా హైయర్ అథారిటీస్తో మాట్లాడి స్టాక్స్ కూడా రెగ్యులర్గా తెప్పించడం జరుగుతుందండి. మేడం, ముఖ్యంగా నానో యూరియా గురించి రైతులకు అవగాహన కల్పిస్తున్నట్లుగా ఇప్పుడు కనిపిస్తూ ఉంది. ఇవాళ ఒక రైతుతో మాట్లాడినప్పుడు ఆ నానో యూరియాతో పంటకు ఏమాత్రం లాభం జరగడం లేదని ఒక రైతు చెప్తా ఉన్నారు. ఆ విషయంలో ఏం చెప్తారు? ఒకటండి, ఫార్మర్స్కి ఏంటంటే యూరియాని ఎక్కువ వాడటం అలవాటు అయిపోయిందండి. మేము సూచించిన మోతాదు కాకుండా దాదాపు డబల్ మోతాదులో రైతులు యూరియాని యూజ్ చేస్తున్నారు. అది చెప్పినా కూడా రైతులకి ఏంటంటే యూరియా ఇమ్మీడియట్ రెస్పాన్స్ కనపడుతుందండి. అంటే నత్రజని తీసుకోగానే పంట బాగా నల్లగా కనపడటం, వాళ్ళకి కంటికి ఇంపుగా కనపడటం అలాంటివి కనపడుతుంది. కాబట్టి ఎక్కువ యూరియాని యూటిలైజ్ చేస్తున్నారు. మనప్పుడు నానో యూరియా 1 బ్యాగ్ ఆఫ్ నానో యూరియా ఎలా పనిచేస్తుందో అలాగే ఒక 1/2 లీటరు నానో యూరియా కూడా సేమ్ ఎఫెక్ట్ ఉంటుందండి. రైతులందరికీ కూడా వరి పొలాల్లో 2-3 దఫాల్లో
2-3 దఫాల్లో వాళ్ళు వేసే యూరియా బదులు నానో యూరియాని యూటిలైజ్ చేసుకోమని రైతులందరికీ చెప్పడం జరుగుతుంది. నానో యూరియా తప్పకుండా మంచి ఫలితాలు ఇస్తుందండి. రైతు సోదరులకు ఏం చెప్తున్నామంటే మీకు 2 ఎకరాలు ఉంది, మీరు 1 ఎకరం వేసుకొని చూడండి అని కూడా చెప్తుంటే కొంతమంది వేసుకుంటున్నారు. దానివల్ల కొంతమంది ఫలితాలు అయితే చూస్తున్నారండి. ఎట్టి పరిస్థితుల్లో నానో యూరియా మంచిగా పనిచేయడానికి రైతులందరూ కూడా యూటిలైజ్ చేసుకోవడానికి మేము ఆ ప్రయత్నం చేస్తున్నాం. మొత్తంగా ఆగస్టు నెలలోనైతే యూరియా సంక్షోభం కనిపించింది. సెప్టెంబర్ నెలకు వచ్చేటప్పటికి ఏవైతే లోపాలు గత నెల చూసామో వాటినన్నింటినీ కూడా పరిష్కరిస్తూ రైతాంగానికి యూరియా అందించే విధంగా కృషి చేస్తున్నామన్నటువంటి అంశాన్ని అయితే జిల్లా వ్యవసాయాధికారిని విజయ నిర్మల గారు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, టీ న్యూస్, మహబూబాబాద్ జిల్లా కేంద్రం నుంచి. ఇవి స్పెషల్ ఫోకస్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి టీ న్యూస్.